చెప్దాం, రెండు చేతులు చెప్దాం. ప్రజలు హల్లెలూయా. సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేస్తున్నాం. దానిలో మొదటి మాట మరి మన పక్షాన విజ్ఞాపన చేసినట్లుగా మనం విన్నాం. జనరల్గా మనం విజ్ఞాపన చేయాలి అంటే వారు మనకు నచ్చాలి. ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు నచ్చితేనే ప్రార్థన చేస్తారు, అవునా కదా? జనరల్గా ఎవరి గురించైనా ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు వాళ్ళతో మంచి సంబంధం ఉన్నప్పుడు ఆ బాధ అర్థం చేసుకుని ప్రార్థన చేస్తారు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? వారి ద్వారా ద్వేషించబడి, వారి ద్వారా హింసించబడి, వారి ద్వారా అవమానించబడి, వారి ద్వారా నిందించబడి, వారి ద్వారా సిలువలో వ్రేలాడుతూ రక్తము చిందిస్తూ మరి వారిని క్షమించమని అడగడం అది మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు యొక్క పరిచర్య అంతా కూడా ఆయన మొదటి ప్రార్థనతో ప్రారంభమైంది, చివరి ప్రార్థనతోనే ముగించబడింది. ఈ రోజుల్లో ప్రార్థన అనేది అవకాశం ఉంటేనే ప్రార్థన చేస్తారు, అందుబాటులో ఉంటే ప్రార్థన చేస్తారు, అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తారు, సంతోషంగా ఉంటే ప్రార్థన చేస్తారు. ఎస్పెషల్గా ఎదుటి వారి గురించి ప్రార్థన చేయాలి అంటే మాత్రం వారితో మంచి సంబంధం ఉంటేనే ప్రార్థన చేస్తారు. ఒకవేళ శత్రువులైతే, బాధ పెట్టిన వారైతే, వారి ద్వారా ఇబ్బంది పొందుకున్న వారైతే చేస్తారా? జరిగింది వాళ్ళకి జరగాల్సిందేలే అని అనుకుంటారు, కానీ ఎవరు మాత్రం ప్రార్థించారు. యేసుక్రీస్తు మొదటి మాట ద్వారా ఒక విజ్ఞాపన మాటను పలికాడు. నేను రాసుకున్నాను 7 మాటలు. ఆయన పలికిన 7 మాటలు, మొదటి మాట విజ్ఞాపన మాట అని, రెండవది విమోచన, మూడవ మాట విధేయత, నాలుగవది వియోగము, తర్వాత 5వ మాట విపత్తు, 6వ మాట విజయం, 7వ మాట విశ్రాంతి అనుకుంటూ ఆయన 7 రకాల రూపాలను సిలువలో కనపరిచినట్లుగా మనం చూస్తాం. అదేంటంటే మొదటిది క్షమాపణ రూపం, క్షమించడం. రెండవది రక్షణ రూపం, ఎవరైతే క్షమించబడతారో వారిని రక్షించడం. మూడవది ఆదరణ రూపం. నాలుగవది విడవబడిన రూపం. తర్వాత 5వది ఆవేదన రూపం. 6వది విజయ రూపం. 7వది మహిమ రూపం. వీటిని బట్టి ఆయన 7 ప్రేమ కలిగిన మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. ఆ 7 ప్రేమ కలిగిన మాటలు ఏంటంటే, మొదటిది శత్రువుల ఎడల ప్రేమ, రెండవ మాట పాపి ఎడల ప్రేమ, మూడవ మాట రక్త సంబంధుల ఎడల ప్రేమ, నాలుగవ మాట దేవుని ఎడల ప్రేమ, 5వ మాట తన ఎడల ప్రేమ, 6వ మాట దేవుని ఇంటి ఎడల ప్రేమ, 7వ మాట దేవునికి చిత్తం పట్ల ప్రేమ అని రాసుకున్నాం. చూడండి, సిలువలో పలికిన 7 మాటలు 7 రకాలైన ఆయన యొక్క లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. 7 యొక్క రూపం. ఎవరి యొక్క ప్రవర్తన అనేది బాగున్నప్పుడు కాదు, పరిస్థితులు మారినప్పుడు చూడండి వాళ్ళ ప్రవర్తన అసలు రూపం బయటపడుతుంది. సత్సంబంధాలు ఉన్నప్పుడు, వారికి వీరికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు బాగానే ఉంటారు. ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగిందా, వాళ్ళ అస్సలు రూపం బయటకు వస్తుంది. వారిని ఎంతగా వారి నాశనాన్ని, వారికి వినాశనాన్ని కోరుకుంటారు. మొదటి మాటలో దేవుడు క్షమాపణ రూపం కలిగి శత్రువుల పట్ల ప్రేమను చూపించాడు. మరి ఆయనను ధరించుకున్న మనం మరి మనల్ని దూషించిన వారి పట్ల, మనకు అవమానాన్ని కలగచేసిన వారి పట్ల ఎలాంటి రూపాన్ని మనం కలిగి ఉన్నాం? క్షమిస్తామా? చూడండి, జనరల్గా క్షమాపణ అనేది వాక్యానుసారంగా చూస్తే ఎవరైతే పాపమును గురించి పశ్చాత్తాపపడితే వారు క్షమించబడతారు. అది వాక్యానుసారమైన క్రమం. ఇక్కడ ఎవరు పశ్చాత్తాపపడలేదు, మేము తప్పు చేసామని అనలేదు. అయినా ఆయన క్షమించుడికి అధికారం ఉంది. వాళ్ళు ఎలాంటి వారో వారికి తెలియకపోయినా ఈయనకు తెలుసు కాబట్టి దేవుడు వారిని
క్షమించాడు. మొదటి మాట క్షమాపణ రూపం. ప్రియ దేవుని సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క సంఘానికి వచ్చి ఆయన ధరించుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నీ బ్రతుకులో క్షమాపణ ఉందా? ఎదుటి వారిని క్షమిస్తావా? ఎప్పుడు క్షమించగలుగుతామంటే ప్రేమించినప్పుడే క్షమించగలుగుతాం. అందుకనే ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ అనేది అన్ని బాగున్నప్పుడే కాదు, ఏమీ లేకపోయినా ప్రేమ చూపించడం నిజమే ప్రేమ. అందుకని యేసుక్రీస్తు యొక్క ప్రేమను అగాపే ప్రేమ, అది ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు. అంతే, ఎవరు చూపించని ప్రేమ. శత్రువు నిందించిన, కొట్టిన, వాడు ఏం చేస్తున్నాడో తెలిసిన ప్రేమించడం అనేది అది యేసుక్రీస్తు వారికి తెలిసింది. మరి అలాంటి ప్రేమను మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలి. ఒక మాదిరికరమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన శ్రమ పడినప్పటికీ ప్రేమను చూపించాడు. ఎందుకమ్మా వారితో గొడవలు అంటే, ఎందుకు వారి మీద అంత ప్రతీకారం, అసూయ అంటే నన్ను అలా చేశారు ఇలా చేశారని వారి జీవితాల్లో ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమ చూపించేవారు ఉండరు. ఈరోజు యేసుక్రీస్తు పలికిన మొదటి మాటను బట్టి నువ్వు ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఆ ప్రేమను బట్టి ఎదుటి వారిని నువ్వు క్షమించాలి. ఆ ఎదుటి వారిని క్షమించగలిగినప్పుడే ఆయన పడిన బాధను అర్థం చేసుకున్న వాడిగా ఉంటారు. రెండవదిగా, నేడు నాతో కూడా పరదేశులో ఉండు అనే మాట మనం చూస్తాం. అది రక్షణ రూపాన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన నామమును అందు విశ్వసిస్తారో వారిని ఏం చేస్తారు? నిత్య జీవానికి వారసునికి చేశాడు. దాని గురించి చాలా డీటెయిల్గా ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏం అవసరమో 4 అంశాల గురించి బ్రదర్ చాలా క్లియర్గా చెప్పాడు. మొదటిది ఏంటి? ఏం చేశారు? మొదటిది ఆయన నామాన్ని ఏం చేశారు? హృదయంలో విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నారు, విశ్వాసం ద్వారా నమ్మాడు, అంతం వరకు సహించాడు. చాలా క్లియర్గా చెప్పాలని. అందుకని ప్రభు నామం ఒప్పుకున్నవాడు దుర్నీతి నుంచి పారిపోవాలి, కానీ ఈరోజు దుర్నీతి నుంచి పారిపోవట్లేదు. ఒప్పుకుంటారు, తండ్రి, ప్రభువా, యేసయ్య, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, అబ్బో పేర్లు పెడతాడు. బైబిల్ ఉన్న పేర్లన్నీ కూడా వల్లే వేస్తారు, కానీ పాపము నుంచి తప్పుకోలేరు. ఇది మనకు తగును, ఈ పాపం నేను చేసిన దానికి శిక్ష తగును అని పశ్చాత్తాపపడాలి. దొంగ పశ్చాత్తాపపడ్డాడు, ఒప్పుకున్నాడు. తన స్థితిని గమనించిన వారు ఈ రోజుల్లో ఎంత ఇబ్బంది అయినా మొండిగా బ్రతుకుతున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఎంత దారుణం అండి. ఆ రెండవ దొంగ ఉంటాడే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకునే క్రమంలో భక్తి ఉంది ఈ రోజుల్లో. నువ్వు దేవుడు అయితే మమ్మల్ని కాపాడు, మమ్మల్ని విడిపించు. మరి మీరు అనకపోతే అని దేవుడు కాదు, చేయకపోతే దేవుడు కాదు కదా. మరి అర్థమవుతుందా? చాలామంది ప్రార్థనలో, అయ్యా నువ్వు ఇది చేస్తే నీ మందిరానికి ఇది ఇస్తాను, అలా చేస్తాను, నువ్వు దేవుడు అని నమ్ముతాను, లేకపోతే చేయకపోతే, ఇవ్వకపోతే, కలగకపోతే అని దేవుడు కాకుండా పోతాడా? ఎంత పిచ్చి అమాయకమైన భక్తి. ముందు నీ పాప స్థితిని గమనించి పశ్చాత్తాపపడడం నేర్చుకో. పశ్చాత్తాపపడిన వ్యక్తిని దేవుడు క్షమించి తనతో పాటు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చేర్చుకుంటాడు. దొంగగా శిలువలో వేయబడిన వ్యక్తి నీతిమంతుడు ఆ క్షణంలో తీర్చబడ్డాడు. ఆ క్షణంలో తీర్చబడ్డాడు. ఎంత కృపో చూడండి. యేసు ఆయన చూసి ఏమంటాడు? యేసు అయ్యా అంటే ఏంటి? రక్షకుడా, ఇది నాకు తగును. ఈ పాపాలను బట్టి, నేను చేసిన దొంగతనాన్ని బట్టి, బందిపోటు దొంగలకు ఎందరినో బంధించాను, ఎందరినో ఇబ్బంది పెట్టాను, ఎందరికో బాధ కలగ చేశాను, కాబట్టి ఈ శిక్ష నాకు వచ్చింది అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఈరోజు? ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా బాధ కలిగితే పాపాన్ని బట్టి శిక్ష కలిగింది అని ఆ శిక్షను బట్టి పశ్చాత్తాపపడి విడిపించాను, నా స్థితి నుంచి విడుదల పొందేవాళ్ళు. అందుకే అతిక్రమంలో ఒప్పుకోను అంటే ఏంటి కప్పుకొనివాడు ఏం చేయాలి? అతిక్రమం మనం కప్పుకొనక అని ఎదుటి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అని రక్షించబడాడు. అతిక్రమం మనం అంటే కప్పుకోకూడదు. ఈరోజు చాలామంది కప్పుకుంటారు,
తప్పదు కదా అని కప్పుకుంటారు. పరిస్థితులు ఇంకా చేయలేక కప్పుకున్నామని చెప్పుకుంటే ఇవన్నీ కాదండి. ఏ స్థితిలో అయినా సరే నీ వాస్తవ స్థితిని గమనించి నీ పాపివని గ్రహించి ఒప్పుకోవాలి. పరిస్థితులు అనుకూలిస్తే ఒప్పుకుంటారు కొందరు, ఇవి కాదు. గమనించండి, దొంగ శిలవలో తన్ను తాను ఏంటో గ్రహించాడు. ఈరోజు మరి నువ్వు గ్రహించావా? నా కోసం మరణించిన దేవుడు, నా కోసం శిలలో వ్రేలాడిన దేవుడు, మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండలో నలిగిపోతూ వేదన పడుతూ అల్లాడిపోయిన దేవుడు అని కొనిచిన నీవు పాపివి, నీ పాపమును గురించి ఆయన శిలువ వేయబడ్డాడు, ఆయన మోసిన పాపం నీవు చేసిందే అని గ్రహించి ఇప్పటికైనా ఇది నాకు తగును ప్రభు, నన్ను క్షమించయ్యా యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు తండ్రి నన్ను క్షమించు రక్షకుడా అని పశ్చాత్తాపం ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థితిని వదిలిపెట్టి ఆయన నామమున ప్రార్థించి, నువ్వు ఉంటే చాలు ప్రభు, అయ్యా ఈ లోకం ఏమి లేకపోయినా ఇవి ఉంటే చాలు. మరి దొంగ ఆ విధంగా చేశాడు కాబట్టి రక్షణ పొందుకోగలిగాడు. ఆ శిలువలో మరణించిన నీతిమంతులు ఉండే పరదోషిలోనికి ఆయన వెళ్ళగలిగాడు. ఈరోజు మరి రెండవ మాట, ఆయన రక్షణ రూపకమైన మాట నీతో మాట్లాడుతున్నా. ఎప్పుడు నువ్వు నాతో కూడా ఉండగలుగుతావని చెప్పగని స్థితిలో నీ బ్రతుకుందా? ఈరోజు నేనుండు స్థలములో నీవు ఉండావు అని ఆయన నీతో చెప్పగలిగిన స్థితిలో, నీతో అనగలిగిన స్థితిలో, నువ్వు పశ్చాత్తాపపడి నీ పాపాలు ఒప్పుకొని తండ్రి ఇప్పటికైనా నన్ను క్షమించు, నా పాపాల గురించి నువ్వు సిలువ వేయబడిన దేవుడు అని ఒక పశ్చాత్తాపంతో వస్తే దేవుడు క్షమించి పాపం నుంచి విడుదల చేసి ఎక్కడ తీసుకెళ్తాడు? క్షేమకరమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇవి 2 వచనాలు. మూడవది మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ మాట, ఇది ఒక బాధ్యత లేకుంటే ఒక ఆదరణ రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఆదరణ మనం మొదటి మాటలో క్షమాపణ రూపం అనేది యెషయా గ్రంథం 53:12 ప్రవచనం ఉంది. దానికి నెరవేర్పు లూకాసు వార్త 23:34 మనం చూసాం. రెండవదిగా ఆయన రక్షణ రూపం అనేది దానికి ప్రవచనం యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 66:2లో ఉంది. దానికి ఈ లూకాసు వార్త 23:43 చదివాం. ఇప్పుడు 4వ మాట ఆదరణ రూపమైన మాట, దానికి ప్రవచనం నిర్గమకాండం 20:12లో ఉంది. అక్కడ నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఉంది. ఇప్పుడు దానికి నెరవేర్పు ఈ యోహాను సువార్త 19:26లో మనం చదువుతాం. అంటే ఎవరైతే తను ప్రేమించారో దేవుడు వారిని విడిచిపెట్టడు. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసు తన తల్లిని చూసి, ఈ మాట మీరు పట్టుకోండి, అసలు ఆయన తల్లి ఎవరు, తండ్రి ఎవరు? వాక్యానుసారంగా ఈరోజు నువ్వు ఆదరించబడాలి అంటే ఆయన శిలువలో సైతం తన బాధ్యతను మర్చిపోకుండా, శ్రమలో తను ఎంత వేదన పడుతున్నాడో, ఎంత కృంగిపోతున్నాడో, అలాంటి స్థితిలో బాధ్యతను గుర్తుపెట్టుకోవడం ఎలాంటి స్థితి ఎవరికి ఉండదు. మనకి ఏదైనా బాధ కలిగితే అన్ని మర్చిపోతాం, బాధ గుర్తొస్తుంది, వాటిని గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ బాధ్యతలు వాటి గురించి రావు, సంబంధాలు వాటి గురించి రావు. ఈయన శ్రమ పడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ, ఒక పట్ల ఒంటొంచి రక్తం క్షణంగా కారిపోతూ, ప్రాణం సన్నగా జారిపోతుంది, తనకు అర్థమైపోతుంది. ఒంట్లో ఉన్న బలం తరిగిపోయి నీరసం నిస్సత్తువుగా ఆ శరీరం ఆవహించడం ప్రారంభమవుతుంది. రక్తం కారిపోతూ ఉంది, నీరసం పెరిగిపోతూ ఉంది, మాటలు రాలేని స్థితిలో. ఇలాంటి పరిస్థితుల్లో తన బాధ్యతను గుర్తుపెట్టుకోవడం ఎంత గొప్ప విషయం. ఈ రోజుల్లో చిన్న సమస్య ఉంటే బాధ్యత మర్చిపోతారు, చిన్న ఇబ్బంది ఉంటే బాధ్యత మర్చిపోతారు, చిన్న శ్రమ రాగానే బాధ్యతలు మర్చిపోతారు. కానీ యేసుక్రీస్తు శిలువలో సైతం తన బాధ్యతను మర్చిపోలేదు.
తన తల్లిని, తన తండ్రిని, లేక తన తల్లిని సన్మానించినట్లుగా ఎవరైతే తను ప్రేమించాడో ఆ శిష్యునికి ఆ బాధ్యతను అప్పచెప్పాడు. అయితే నా మాట ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఎవరు? వాక్యానుసారంగా ఎవరును ఆయన ఆదరిస్తాడు అనే మాటను మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. చూడండి, ఇప్పుడు అక్కడ పై వచనాన్ని మనం చూస్తే ఆయన ఇంకా మాట్లాడుతుండే, ఆయన తల్లి సహోదరులు ఆయన దగ్గరికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు అంటాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో వెలుపల ఉన్నారంటే అప్పుడేమంటున్నాడంటే, ఎవరు నా తల్లి నా సహోదరుడు అని చెప్తున్నాడంటే 50వ వచనంలో, నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లి అను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రజలను. హల్లెలూయా. అంటే సిలువలో లిటరల్గా తన తల్లి పట్ల ఒక బాధ్యత కలిగిన వాడిగా కనిపించిన ఆయన చిత్తాన్ని, తన తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వారి పట్ల కూడా ఆయన బాధ్యత కలిగి వారిని తన సహోదరులుగా స్వీకరించి, వారిని తన సహోదరులుగా స్వీకరించి, వారిని తన తల్లిగా తండ్రిగా స్వీకరించి ఒక బాధ్యత కలిగిన భద్రత దేవుడు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అక్కడ ఫిజికల్గా తన తల్లి సహోదరులు వచ్చినా అని ఏమంటున్నాడంటే, ఎవరు నా తండ్రి నా తల్లి నా సహోదరుడు అంటే నా తండ్రి చిత్తము జరిగించేవాడు. అంటే ఇప్పుడు ఆయన తల్లి తండ్రి ఎవరు అంటే, ఎవరైతే తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకొని తండ్రి చిత్తాన్ని జరిగిస్తారో వారి పట్ల వారికి శ్రమ కలిగిన, బాధ కలిగిన, ఇరుకు కలిగిన ఇబ్బందిలో దేవుడు ఒక బాధ్యత కలిగి ఒక భద్రతను దేవుడు కలగజేస్తాడని అర్థం. చూడండి, అంటే ఆయన శ్రమపడినా బాధ్యత కలిగిన భద్రతను మాత్రం మర్చిపోలేదు. ఈరోజు మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నీ పట్ల ఒక బాధ్యత కలిగి నీ జీవితానికి ఒక భద్రతను ఏర్పాటు చేస్తున్న దేవుడు. ఎప్పుడు? నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు. ఆయన చిత్తానుసారంగా బ్రతకకుండా ఇష్టానుసారంగా తిరిగి దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయాలంటే లేదు. తన తల్లి తన దగ్గర ఉంది, అందరూ వదిలిపెట్టిపోయారు, తన తల్లి తన దగ్గర ఉంది. ఆయన శిలువ మీద వ్రేలాడబడుతున్నప్పుడు చూసి తల్లి పేగులు తరిగిపోయి ఉంటాయి, తరుక్కుని పోతుంది, ఎవరు నా కుమారుని రక్షిస్తారు అంటే ఆ బాధ గుండెలు అవిసలు గట్టిగా అరిచి చెప్పుకోలేని స్థితి. మౌనంగానే మూలుగుతూ కృంగిపోతూ ఆయన వైపు నిరాశగా చూస్తే, అయ్యా తల్లినైనా నేను నిన్ను ఏమి చేయలేకపోతున్నానయ్యా, ఇప్పుడు నా తోడపుట్టిన అంటే నీతో కూడా తోడపుట్టిన ఎవరు లేరు, నువ్వు ప్రేమించి పోషించిన వారు నీతో కూడా తిరిగిన వారు ఎవరు లేరు, నేను కూడా ఏమి చేయలేని స్థితిని అని ఆ శిలువ దగ్గర ఉండి ఆయన వైపు చూస్తున్న తల్లి పట్ల అంతవరకు సహిస్తూ భరిస్తూ ఉన్న తల్లి పట్ల ఆయన చూడండి ఏముంటున్నాడంటే, తనకి యోహానుని బట్టి ఏమంటున్నాడంటే ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ 3వ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆదరించు దేవుడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అంటే ఏంటి అంటే, ఆయన తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారిని మాత్రం విడిచిపెట్టకుండా ఒక భద్రత కలిగి ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. చూడండి, యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, అది విడవబడిన రూపం. చాలామంది అనుకుంటారు యేసు శక్తివంతుడు కదా, మరి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తాడేంటి? నా దేవా నన్నేల
రక్షించవు, చేయి విడిచితవని అడుగుతాడేంటి అంటే, మీరు ఈ 4వ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, తను ఎంత శ్రమను అనుభవిస్తున్నాడో ఆయనకు తెలిసినప్పుడు, ఎంత అవమానం పొందబోతున్నాడో తెలిసినప్పుడు, ఎంత దూషణ తను ఎదుర్కోవాలో మనం తెలిసినప్పుడు, తెలిసి కూడా సాహసించి భరించడం చాలా కష్టం. తెలిస్తే మనం ఏదో ఒకటి చేస్తాం, ఇన్ని తెలిసి కూడా. ఇప్పుడు గెచ్చేమన తోటలోకి వెళ్ళినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఇదే ఈ చివరి రాత్రి, ఇంకా కొన్ని గడియలు మాత్రమే నేను ఈ లోకంలో ఉంటాను. అంత మాత్రమే కాకుండా ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు వేరు, రాబోయే కొన్ని గంటలు తను ఎదుర్కోవాల్సిన స్థితి వేరు. ఆ స్థితిని బట్టి మూలుగుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, ఆ వేదన, మానసిక సంఘర్షణ ఎట్లా ఉంది అంటే, ఆయన చెమట ఏమైపోయింది? రక్తముగా మార్చబడింది. ఎంత వేదన ఉంటే అంతగా మార్చబడుతుంది. దుఃఖంతో కన్నీళ్ళు ఎండిపోయిన సందర్భాలు మనం చూస్తాం. ఏడ్చి 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 బాధపడి, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఏడ్చి 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 ఏడవలేని స్థితిలో గుండెలు అవిసిపోయి నోట మాట రాకుండా స్థితి ఉంటుంది. ఈయన ఆ వేదనను అనుభవిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఏడవక ముందే ఆ ఫ్రస్ట్రేషన్, చెమట అంతా కూడా ఏమైపోయిందంటే రక్తం, అంటే లోపల ఉన్న చెమట, ఈ రక్తనాళ, ఇప్పుడు శరీరం అంతా కూడా ఏమైంది? రక్తవర్ణం అయిపోయింది, రక్తమయమైపోయింది. అంత బాధ భరించాడు. ఈ మాట ఆయన ఎందుకు పలికాడు అంటే, మనం చూస్తాం, ఈ మాట మనం ఇందాక కీర్తన గ్రంథంలో చదువుకున్న మొదటి వచనంలో ఉంటుంది. నా దేవా, నా దేవా, నా ఆర్తధ్వని వినక నన్నెందుకు నువ్వు చీవేడు. ఇది సర్వమానవాళికి అర్థము కావడానికే, సర్వ జగత్తుకు అర్థం కావడానికే. ఎందుకు అంటే, లోకంని దేవుడు ఎంతగా ప్రేమించాడో, తన ప్రియ కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపి, ఆయన వదిలిపెట్టి మనల్ని చేరదీయడానికి తన కుమారుణ్ణి ఆయన వదిలిపెట్టాడు అని సర్వలోకానికి అర్థం కావడానికి, ఆయన ప్రేమను కనపరచడానికి పలికినటువంటి మాట. అఫ్కోర్స్ చేయి వదిలిపెట్టేశాడు. ఎందుకంటే దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించాడు. మీరు కానీ ఒక మాట చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం అనుకుంటాను, 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఏం చేశాడు? దేవుడే పాపిగా మారిపోయాడండి. మనము దేవుని నీతి అగునట్లు అని అంటాడు. భూమిని బ్రతికిన కాలంలో నా యందు పాపం ఉందని ఎవడైనా నన్ను స్థాపించగలడా అని సవాలు వేశాడు. క్రియలో కానీ, జన్మలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ ఎవడు ఎక్కడ కూడా నువ్వు తప్పు చేసావు నేరారోపణ చేయగలని ఎవడూ లేడు. మరి ఆయనే పాపంగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే, మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు.
యేసుక్రీస్తు శాపగ్రస్తుడయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు, పాపి అయ్యాడు. కారణం ఏంటి అంటే ఏమని రాయబడింది? మన పాపముల నిమిత్తం మన దోషములు ఆయన మీద మోపబడిన అని యెషయా గ్రంథంలో రాయబడి. పాపం చేసింది మనమైతే మన పాప దోషాలను భరించి ఆ పాప దోషాన్ని అంతా కూడా ఆయన కలిగినప్పుడు ఆయన పాపి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాపి అయిన దేవుణ్ణి అంటే యేసుక్రీస్తును పాపంతో శాపం ఉన్నామని ఆయన వదిలిపెట్టేశాడు. చూడండి, ఆ పాప భారాన్ని మోసి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నేను నా దేవుడు ఏకమై ఉన్నాము, ఎవరు ఏం చేయలేరు. అక్కడ చూస్తే ఎక్కడ చదివినా సరే ఆయన పట్టుకుంటారు, రాళ్ళతో రువి చంపాలనుకుంటే ఎవరు ఏం చేయలేరు. కారణం ఏంటంటే నేను నా తండ్రి ఏకం. ఇప్పుడు తండ్రి లేడు, తండ్రి సన్నిధి లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ శిక్ష భరించాడో ఇప్పుడు ఆయన్ని మన యొక్క పాప దోషమంతా కూడా ఆయన మీద మోపబడి ఆయన శాపగ్రాహి అయిపోయాడు, శాపమైపోయాడు, పాపిగా మార్చబడ్డాడు. కాబట్టి చూడండి ఆయన రక్తం, అందుకే దేవుని యందు మనము దేవుని నీతి అగునట్లుగా మన కోసం ఆయన పాపంగా మార్చబడి, దేవుడు పాపంగా మార్చబడి. ఎంత దారుణం అండి! ఈరోజు ఆ మాట ఎవరు అర్థం చేసుకోలేరు. మనము చేసిన పాపం ఆయన్ను పాపిగా మార్చింది. కారణం ఏంటంటే ఆ శిక్ష, పాపాన్ని శిక్ష భరించాల్సిందే. ఈరోజు ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నారు పాపం చేసిన వాళ్ళు, ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నారు పాపం చేసిన వాళ్ళు. అందరికీ తెలిసినా సరే ఏమి తెలియనట్లుగా బ్రతకట్లేదా? ఏమి తెలియనట్లుగా మందిరానికి రావట్లేదా? శిక్ష ఎందుకని ఈరోజు అంత ధైర్యంగా నువ్వు బ్రతుకుతున్నావు తెలుసా? నీవు అనుభవించిన శిక్షను ఆయన అనుభవించాడు కాబట్టి. అర్థమవుతుందా? లేకుంటే పాపము చేసిన ప్రతి వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఈరోజు పాపము చేసిన వారు ధైర్యంగా ఈ లోకం బ్రతుకుతున్నారు, దాని శిక్ష వెంటనే రావట్లేదండి. కారణం నీ శిక్షను, నీ పాపపు శిక్షను ఆయన భరించాడు కాబట్టి ఈరోజు నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, తెలిసి పాపం చేస్తున్నావు. తెలుసు కానీ శిక్ష రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు అనుభవించవలసిన శిక్షను ఆయన, ఆ పాపాన్ని ఆయన మారాడు, మోసాడు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా? నేను ఇంత దారుణంగా బ్రతుకుతున్నా, నా బ్రతుకు ఇంకా కాస్త క్షేమంగా ఉంది కాబట్టి ఎవడు తెలుసుకోలేడనా? ఎవరికి తెలియదనా? ఎవరు ఏం చేయలేరనా? కాదు. నీవు పొందవలసిన శిక్షను ఆనాడే ఆయన పొందాడు కాబట్టి ఈరోజు మన ఎడల ఆయన తాళమి కలిగి, క్షమాపణ కలిగి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎంత దారుణం అండి! మనం పడిన పాపాన్ని, మనం చేసిన పాపాలను బట్టి ఆ పాపం ఆయన మీద మోపబడి దేవుడు ఆయన చెయ్యి వదిలేశాడు. చెయ్యి వదిలేసి ఆయన రక్తాన్ని చిందించిన దానిని బట్టి విడిపించబడిన మనము మన చేతిని ఆయన పట్టుకున్నాడు. అందుకనే విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని కొట్టివేసింది మన మీద రుణంగా ఉంది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఏదో ఒక రోజు శిక్ష భరించాల్సిందే, కానీ దాన్ని దేవుడు కొట్టివేశాడు కాబట్టే ఈరోజు నువ్వు బ్రతకగలుగుతున్నావు. రుణం, మన మీద రుణముగా ఉన్న పాప భారాన్ని, అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు అనుకోండి, తీర్చేదగ్గది రుణమే కదా. పాపం చేసినవాడు పాపానికి దాసుడు. కానీ ఆ రుణాన్ని ఆయన ఏం చేస్తాడంటే మేకులతో సిలువకు కొట్టి దాన్ని తొలగించి వేశాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా బ్రతుకుతున్నారు కాబట్టి ఆయన దగ్గర క్షమాపణ కొరుగుతుంది. నా పాప భారాన్ని మోసి పాపిగా మార్చబడి శాపగ్రాసి అయి, అయ్యా నన్ను ఎందుకు చేయబడిచితే, ఇప్పటికీ ప్రజలు అర్థం చేసుకుంటే మేలు. ఏ పాపము లేని నన్ను నువ్వు పాపిగా మార్చి, శాపంగా మార్చి, నన్ను వదిలిపెట్టి ఆ రక్తం ద్వారా విడిపించబడిన వాడిని పట్టుకోవడానికి వదిలిపెట్టావే, ఇప్పటికైనా సరే వారు అర్థం చేసుకుంటే మేలు. ఈరోజు అర్థం చేసుకుంటారా ప్రియ దేవుని సంగమా? చేసిన పాపాన్ని బట్టి వెంటనే శిక్ష ఎందుకు నీకు కలగట్లేదో తెలుసా?
నువ్వు మంచి దానివని, లేకుంటే చాలా జాగ్రత్తగా పాపం చేస్తున్నావని, ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నావని, తెలిసిన డబ్బుతోనో ధనముతోనో వస్తువులతోనో బహుమానాలతోనో వారిని మ్యానిపులేట్ చేస్తున్నావని కాదు. ఆ శిక్షను ఆయనే భరించాడు కాబట్టి ఈరోజు నీ మీద శిక్ష రాలేదు. లేకపోయింటే ఏ రోజు దొరికినప్పుడో తెలిసినప్పుడో దాని శిక్షను అనుభవించి వేదనకరంగా దుఃఖకరంగా అవమానకరంగా ఉండే బ్రతుకును దేవుడు తీసివేశాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన బాధను అర్థం చేసుకొని, ఆ వేదనను అర్థం చేసుకొని, ప్రతి క్షణం తోడుకున్న తండ్రియే వదిలిపెట్టి పాపము చేసిన మనల్ని ఆయన రక్తం చేత కడగబడి విడిపించబడి పట్టుకోవడానికి తండ్రి తన చేతిని వదిలిపెట్టాడు. కాబట్టి అంటాడు, తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. దేవుడు ఎందుకు చేయి విడిచాడు? యేసుక్రీస్తును నిన్ను నన్ను పట్టుకోవడం, దొంగ అంటే జిగడగల దొంగ ఊపి నుంచి పైకెత్తడానికే. కాబట్టి ఇప్పటికైనా నీ పాపాన్ని బట్టి ఆయన నలుగుగొట్టబడ్డానని అర్థం చేసుకొని ఇక మీదట మరి ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయకుండా పశ్చాత్తాప పడితే దేవుడు నీవు క్షమించి రాబోయే దినాల్లో దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట ఏమిటి అంటే, నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట మనం ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో వినింటాం. ఇప్పుడు ఆకాశ మహాకాశాలు సృష్టించిన దేవుడు, అగాధ జలంలో క్రియేట్ చేసిన దేవుడు దప్పిగొనడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయన ఒకవేళ ఈ లోకానికి నరావతారిగా మనలో రక్త మాంసంలో పాలివాడైన దాన్ని బట్టి శారీరక రీతిగా దప్పికొనినా, ఇందాక నేను చెప్పాను కదా, శ్రమలో బాధ్యతను మర్చిపోకుండా అక్కడ లేఖనము నెరవేరునట్లు, అంటే దేవుని చిత్తము జరిగించడానికి ప్రయాసపడిన వ్యక్తిగా ఆయన దప్పికొనుచున్నాను. వాస్తవానికి ఆయన దాహము దప్పిక ఏంటి? యోహాను సువార్తలో ఉంటుంది. ఒకవేళ మనకి నా మాట చూస్తే ఆయన దాహము ఆయన దప్పిక ఏంటి అంటే, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుడికి ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకరిని చెప్పుకునేది. యేసు వారిని చూచి ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఆయన దప్పికొనుచున్నాడు. ఆయనకు ఆహారము దప్పిక ఏంటి అంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. సిలువలో కూడా లేఖనము నెరవేర్చబడాలి అని, ఆ తండ్రి చిత్తం జరిగించబడాలి అని, ఆ స్థితిలో కూడా ఆయన గుర్తెరిగి మర్చిపోకుండా చెప్పిన మాటను బట్టి మనం ఆ మాటను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకవేళ ఈరోజు నేను దప్పికొనుచున్నాను అని అంటే, ఇప్పుడు కూలింగ్ బబ్బుల వాటర్ తెచ్చి ఇవ్వచ్చేమో. మరి ఆయన కోరుకునే దాహం ఎలాంటిది? ఆయన కోరుకునేటువంటి ఆహారం ఎలాంటిది? వాక్యానుసారంగా మనం చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి దప్పిక ఆహారం. మరి అయితే ఇప్పుడు ఆయన అడిగాడు, దాహం వేస్తుందంటే వాళ్ళు ఏం చేశారు? చేదు చిరకను అందించారు అని రాయబడింది. చేదు. అందుకని తాగనొల్లకపోయాను, వల్లకపోయాను. ఈరోజు ఇంత వేదన పడి ఇక్కడ వచ్చి తను నా కోసము మరణించాడు అనే తాపత్రయంతో, ఆలోచనతో, నా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అని ఉద్దేశంతో ఆయన మందిరంలో చేర్చబడ్డారు కదా. ఈరోజు ఆయన దాహం ఏమై ఉన్నది అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట. మరి నువ్వు దాహము తీర్చగలుగుతున్నావా?
దాహం తీర్చడం అంటే ఏంటి? నీవు కూడా తండ్రి చిత్త ప్రకారంగా బ్రతకడం, నీవు కూడా ఆయన ఉంచిపోయిన అడుగు జాడల్లో బ్రతకడం. చూడండి, యేసుక్రీస్తు అంటాడు, వాళ్ళతో ఏమంటారంటే, నేను ఆకలి కొన్నాను, మీరు ఆకలి అంటే నాకు ఆకలి తీర్చారు, నేను దప్పికొన్నాను, నా దాహం తీర్చారని ఒక సందర్భాలు అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావు, నీకు ఎప్పుడు భోజనం పెట్టావు, నీకెప్పుడు నువ్వు ఎప్పుడు దాహం మా ఇంటికి వచ్చావు, దాహం ఇచ్చావు, మీకు దాహం ఇచ్చాము అని అంటారు. అంటే అని అంటాడు, ఏమంటాడు? అల్పులైన ఈ నా సహోదరులకు ఒక్కనికి చేస్తే నాకు చేసినట్లు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క దాహాన్ని తీర్చిన వాళ్ళు ఎంతమంది? ఒకవేళ మనం అనుకుంటాం ఆయన దాహం అడిగితే నేను ఇది ఇచ్చిండవని, అది చేసిండవని, ఒట్టి మాటలు. ఇప్పటికి చాలా మంది చేయట్లేదు. ఆయన దాహాన్ని తీర్చట్లేదు. ఆయన దాహము, ఆయన ఆహారం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చుట. నీవు నేను కూడా ఆయనకు సంతోషం కలిగించే విధంగా, ఆయన దాహాన్ని తీర్చే విధంగా ఉండడం అంటే దానికి అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ తండ్రి చిత్తానుసారంగా బ్రతుకుట. ఒకరు సహోదరులు బాగలేకపోతే కనీసం పరామర్శించము, వారి గురించి పట్టించుకోము. ఇబ్బందులు ఉంటే కనీసం వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకోము. ప్రార్థన చేయమంటే ఊరికే పైగా చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తాము. మరి ఈరోజు శిలువలో 5వ మాట మనం చూస్తే ఆయన ఆ వేదనతో నన్ను అడుగుతున్న మాట, నేను దప్పికొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నేను దప్పికొనుచున్నాను. నువ్వు ఒకవేళ నువ్వు ఏదైనా చిరకి ఇవ్వాలనుకుంటే ఎలాంటిది అది? ఆయన దాహం తీర్చేటువంటి వస్తువు ఎలాంటిది? ఆయన దాహం తీర్చేది ఏంటిది? కేవలం తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చడమే దేవుని యొక్క దాహాన్ని తీర్చేది. అలా తీర్చబడకుండా చూడండి, సమరయ స్త్రీ ఆమె కూడా అడుగుతుంది, నేను ఇంత దూరం రాకుండా దేవా నా దాహం తీర్చాను. దేవుడు తీర్చాడు. ఎప్పుడు తీర్చాడు? ఆమె పాపని ఒప్పుకున్న తర్వాత. ఇప్పుడు నువ్వు ఒకరితో కాదు 5 మందితో కాపురం చేసావు. అప్పుడు అర్థం చేసుకుంది, నువ్వు ప్రవక్తవు అని అర్థం చేసుకుంది. నా యందు విశ్వాసం ఉంచువాని హృదయంలో ఏం కలుగుతుంది? జీవజల ఊటలు పుడతాయి. ఇప్పుడు ఆమెకు ఇంకా ఒంటరిగా ఎవరికి తెలియకుండా బావి దగ్గరికి వెళ్ళి వేషాలు వేసే అవకాశం లేదు. దాన్ని మానుకుంది. కుండను కడవను అక్కడ వదిలిపెట్టి, నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ చెప్పినవి క్రీస్తు అని అర్థం చేసుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి ఆమె దాహం తీరిపోయింది. తండ్రి చిత్తాన్ని ఆమె అర్థం చేసుకొని పాపను వదిలిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి ప్రకటించింది, నేను చేసినవన్నీ నాతో చెప్పింది నా క్రీస్తు అని ప్రకటించింది. అది తండ్రి యొక్క దాహాన్ని తీర్చే విధానం. వదిలిపెట్టాలి. మనం కేవలం నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు అయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోవాలయ్యా, ఒట్టి మాటలు మాట్లాడమాకండి. వ్యర్థమైన మాటలు అస్సలు అంటే దేవుని సన్ని చెప్పమాక. నీకు చేత అయితే ఆయన చిత్తానుసారంగా బ్రతికి కృతజ్ఞత అర్పణ చెల్లించు. నీతిగా బ్రతికి ఆయన చిత్తాన్ని, ఆయన దాహాన్ని తీర్చు. పరిశుద్ధతని కాపాడుకొని, నా కోసం ప్రాణం పట్టిన దేవుడు, నా కోసం దప్పికొనిన దేవుడు, నా పరిశుద్ధత ద్వారా మాత్రం నీకు దాహం తీరుతుంది అని ఆ పరిశుద్ధత ద్వారా ఆ క్రియలను కనపరిచి ఆయన దాహాన్ని తీర్చు. శాపగ్రాహి అయిన దేవుడు అని అన్న నీవు ఇక మీద శాపగ్రస్తమైన దానిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడి ఆయన కోరికను తీర్చు. ఈ రోజుల్లో పేరుకు మాత్రమే నా కోసం కొట్టబడ్డావు, విడవబడ్డావు, చేదు చిరకని తాగేవి. అది ఇచ్చింది ఎవరో కాదు, మనమే. మన క్రియలే ఇప్పటికి కూడా చేదు చిరకను అందిస్తుంది. ఆయన వల్లకపోతున్నాడు. ఎప్పుడు మారుతారు, ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు సహనంగా ఉండాలి, ఆయన ఎంత వేదన పడుతున్నాడో. నన్ను అర్థం చేసుకోకుండా, నా చిత్తాన్ని తెలుసుకోకుండా, మారకుండా అదే స్థితిలో బ్రతుకుతూ తండ్రి అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఇది నేను అంగీకరిస్తానా? వాళ్ళు
చిరక అనేది చేదు చిరుకు కాబట్టి అది తాగలేకపోయాడు. ఈరోజు నువ్వు అందించి చూడు, బ్రతుకు మార్చుకొని దేవ నీ కోసం నేను బ్రతుకుతాను అని చూడు, అని దాహం తీరదా? ఖచ్చితంగా తీరదు. నా ప్రవర్తన మార్చుకుంటాను అని చూడు, ఖచ్చితంగా నా సంతోషం తీరుతుంది. నా కోసం తాను పాపస్థితి వదిలిపెట్టే అని ఆయన సంతోషపడతాడు. ఈరోజు నా కోసం దప్పికొని దేవుణ్ణి ఆవేదనతో నేను దప్పికొనుచున్నాను, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారము దాహము అన్నప్పుడు నువ్వు ఆ చిత్తాన్ని నెరవేర్చి ఆయన దప్పిక తీర్చగల స్థితిలో ఉన్నావా? ఇష్టాలతో బ్రతుకుతూ ఈరోజు మాత్రం వస్తే ఇంకో సంవత్సరం వస్తాం, బ్రతికినంతకాలం గుడ్ ఫ్రైడేలు చేసుకుంటాం, కానీ ఈ బ్రతుకులో విడుదల ఉండదు, విమోచన ఉండదు, సంతోషం ఉండదు. ఆయన అసలు సంతోషపడే సందర్భము ఉండదు. మనం బ్రతికినంతకాలం ఆయన దుఃఖపడుతూనే ఉంటాడు, వేదన పడుతూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆయన దాహము తీర్చగల స్థితిలో నీవు ఉన్నావా? ఇప్పటికైనా సరే దాహము తీర్చుకునేటట్టుగా నీ ప్రవర్తనను మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని, నీ పాపిష్టి క్రియలు మార్చుకొని నీ జీవితానికి ఆయనకు అప్పచెప్పుకుంటావా? ఆయన దాహము తీరినట్లే. 6వ మాట, అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. యేసుక్రీస్తు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. ఏం సమాప్తం చేశాడు అనే మాటను మనం చూసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో 1-2 మాటలు మనం చూస్తే 17వ అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి చాలు. ఆయన చేసిన సమాప్తం చేసింది దేవుడు తనకు అప్పగించిన పని. మీరు కానీ దేవుడు తనకు అప్పగించిన పని ఏంటి అని కానీ మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. అతని నలుగుగొట్టుటకు ఆయనకి ఇష్టమై ఆ పని పెట్టాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా ఒక పని చెప్తే అది ఆ పిల్లలకి కానీ కష్టమైతే ఏమనుకుంటారు? ఏంటి తల్లిదండ్రులు కాస్త కూడా బిడ్డల పట్ల ప్రేమ లేకుండా ఇలాంటి కఠినమైన పనులు, కష్టమైన పనులు, చేయలేని పనులు చేయాలని చెప్తారు. పైగా బాధ్యత కలిగి ఉండాలంటారు, ప్రేమను చూపించాలి, తల్లిదండ్రులు గౌరవించాలని ఎంతగా సనుక్కుంటారు. ఈరోజున్న జనరేషన్ ఏమాత్రం కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. యేసుక్రీస్తు మీద ఉన్న పని, ఆయన మీద మోపబడిన పని, ఆయన కొట్టబడాలి, అవమానించబడాలి, నీతికి లోకంలో బ్రతకాలి, అన్నీ కూడా ఆయన ఏం చేశాడు? బ్రతికి దాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. బ్రతికి, అందుకని ఆయన నీవు నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేశాను, సంపూర్ణంగా నెరవేర్చి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ మీద ఉన్న బాధ్యత, అది సువార్త కావచ్చు, పరిచర్య కావచ్చు, కుటుంబం పట్ల ఒక బాధ్యత కావచ్చు, నీ బ్రతుకు పట్ల ఒక బాధ్యత కావచ్చు, దాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? ఎవరి బాధ్యత వాళ్ళు సంపూర్ణంగా నెరవేరుస్తున్నారా? చూడండి, యేసుక్రీస్తు తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-17 వచనం. 2వ అధ్యాయం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞలు మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిరవుకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్నామే అదే మాట. రుణం, పాపము రుణం, దాని యొక్క ఖచ్చితంగా అది తీరాల్సిందే. దాన్ని ఏం చేశాడు? ఆయన తీసివేశాడు, కొట్టివేశాడు, తుడిచివేశాడు. మనం చేసిన క్రియలను బట్టి ఇంకా మనకు లేదు, అది సమాప్తం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. సమాప్తం, దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తము చేసినట్లుగా మనం చూస్తాం.
మన మీద ఉన్నటువంటి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని, రుణంగా ఉన్న వాటిని ఆయన చేరాతను తీసివేశాడు, సమాప్తం చేశాడు. ఇంకా అది దాన్ని బట్టి మనకు శిక్ష లేదు, తుడిచివేసేసాడు. అందుకనేమో విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన నెరవేర్చిన దేవుడు మనము నెరవేర్చలేని క్రియలు ఆయన నెరవేర్చాడు అని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మన కోసము మనము చేయవలసినవి ఆయన ఏం చేశాడంటే సమస్తము సంపూర్ణం చేసి నెరవేర్చి తండ్రి చిత్తాన్ని సమాప్తం చేశాడు. తర్వాత యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఇన్ని మాటలు విన్న మన జీవితాల్లో ఇప్పటికైనా సరే అప్పజెప్పుకోవడం, మన బ్రతుకును అప్పజెప్పుకోవడం, మన జీవితాన్ని అప్పజెప్పుకోవడం, యేసుక్రీస్తు తండ్రికి తన ఆత్మను అప్పజెప్పి. మీరు గమనించండి, ఆయన తను తాను మనుషులు అప్పచెప్పుకున్నాడు. మీరు ఒక అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు గమనించలేక మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? యేసు అంటే ఆ యేసు నేను అంటాడు. అది తెలుసు ఆయనకి. ఏంటి? కొట్టడానికి, బంధించడానికి వచ్చిన వారు అని తెలిసి ఒక సువార్తలు ఉంటుంది. ఏంటి అంటే వెతుకుతూ ఉంటే ఆయన అడిగి నేనే అంటే వాళ్ళకి అప్పచెప్పుకున్నాడు. యేసుక్రీస్తు మనుషులకు అప్పచెప్పుకుంటే వారు ఏం చేశారు? ఆయన్ను అపహసించారు, తృణీకరించాడు, హేళన చేశారు, ముళ్ళ కిరీటం మళ్ళీ తల మీద పెట్టారు, ముసుగు వేసి గుద్దారు, మొహం మీద ఉమ్ము వేశారు. మనుషులకు మనం అప్పచెప్పుకుంటే అవమానమే. అర్థమవుతున్న మాటలు? మీరు ఎవరైనా నా వారు నేను అని అప్పచెప్పుకున్నారని ఏదో ఒక సందర్భంలో వారి దగ్గర నుంచి ఏమొస్తుంది? తిరిగి అవమానమే. మనుషులకు అప్పచెప్పుకుంటే వారు అవకాశవాదులుగా మారిపోతారు. యూదా అలానే మారిపోయాడు, ఆయన అమ్ముకున్నాడు. ప్రధాన యాజకులు ఆయన్ను తృణీకరించారు. మాకు రావాల్సిన ఘనత ఈయనకపోతుందే, ఏ విధంగా చంపాలని అసూయతో కుట్ర పన్నారు. అక్కడ ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు సైతం ఈయన వద్దు, మాకు బరబ్బ కావాలని కేకలేశారు. చూడండి, మనుషులకు తత్వం పరిస్థితులను బట్టి మారిపోతుంది. నేను మంచివారిని నమ్మానండి, కాకపోతే ఇంత నమ్మకం ద్రోహం చేస్తారు అనుకోలేదని ఈరోజు చెప్తున్న వాళ్ళు ఎంతమంది? కారణం ఏంటంటే వాళ్ళు నమ్మి మోసపోయినవారు. అయితే యేసుక్రీస్తు తన శిలువలో తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నాడు. సంసోను దెలీలకు తన బ్రతుకును అప్పచెప్పాడు. ఏం చేసింది ఆమె? పాస్టర్ గారండి, క్షౌరం చేసి జోడాయ బోడాయని క్షౌరం చేసి ఎట్లా చేసింది? తొడ మీద పడుకోబెట్టి లానం చేసి బుజ్జగించి క్షౌరం చేసి బలం పోయేటట్టు చేసి ఎక్కడ దాగోని గుడిలో గుడ్డివాడే తిరగలి విసిరేవాడిగా చేసింది. మనుషుల మీద ఆధారపడితే గమనించండి ప్రియులారా, ఈరోజు మనుషులు నీ కుటుంబాన్ని బోడి చేస్తారు, గుండు చేస్తారు, నాశనం చేస్తారు. అది గమనించలేక వాళ్ళు అప్పచెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు చాలామంది. జార స్త్రీ వలలు పడవద్దు, ఆమె లాలన చేసి నీ యవన రక్తాన్ని బలాన్ని స్వీకరించి నిన్ను ఏం చేస్తుంది? రొట్టె తునకకుండా లేకుండా చేస్తుందని సామెత గ్రంథంలో. ఈరోజు ఎంతమంది తెలిసి పాపం చేస్తూ భర్తకు తెలియకుండా భార్యలు, భార్య తెలియకుండా భర్తలు, అత్తామామలు తెలియకుండా కోడళ్ళు లోకంలో పాపిష్టి క్రియలు చేసి మనుషులకు అప్పచెప్పుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఎంతమంది లేరు? మనుషులకు అప్పచెప్పుకుంటే వారు మనల్ని ఏం చేస్తారంటే బోడు చేస్తారు, నాశనం చేస్తారు. అవకాశవాదులు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఎంతటికైనా ఘనులు ఈ లోకంలో మనుషులు. అయితే నువ్వు క్రీస్తుకు నీ ఆత్మను అప్పచెప్పుకుంటే ఆయన పాపం నుంచి విడిపించి ఆయన రక్తంతో కడిగి నీ జీవం క్రీస్తులో భద్రపరిచి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండే కృపను నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనసులను వాళ్ళ హృదయాన్ని ఎవరెవరికి అప్పచెప్తారు. ఏం చేస్తారు? వాడుకొని వదిలేసే వాళ్ళు కొందరు, నాశనమైన తర్వాత వేదన పడే వాళ్ళు కొందరు,
కారణం ఏంటి? మనుషులు నమ్మారని, వాళ్ళకి అప్పచెప్పుకున్న దాన్ని బట్టి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము చివరి మాటగా, 7వ మాటగా, యేసుక్రీస్తు తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నాడు. దేవునికి అప్పచెప్పుకుంటే ఒకవేళ ప్రాణం విడిచి పాతాళంకి వెళ్ళిన ఆ ప్రాణాన్ని దేవుడు లేపి ఎక్కడ నిలిపాడు? పరలోకుడు ఉన్నతమైన స్థితిలో నిలిపాడు. దేవునికి అప్పచెప్పుకుంటే వారికి స్థితి అలాంటిది, మరణం వారి మీద వేలుబడి చేయదు. కాబట్టి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు నీకు ఇది శుక్రవారంగా ఉండి, నువ్వు దేవుని కృప నీ జీవితాల్లో ఉండి, ఇక మీదట పాప దోష భారం నీ మీద ఉండకుండా క్షేమం కలిగి ఉండినట్లుగా నువ్వేం చేయాలంటే ఇప్పటికైనా సరే నువ్వు క్రీస్తుకు నీ జీవితాన్ని, నీ ఆత్మను అప్పచెప్పుకొని పాపిని అని గ్రహించి పశ్చాత్తాప పడితే దేవుడు ఏం చేస్తాడంటే పాపం నుంచి నిన్ను విడిపించి ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిగా బ్రతుకును దాని ద్వారా కలిగే కృపను దేవుడు నీకు ఇస్తాడు. మాకు ఇంకా టైం ఉందండి అనుకుంటే ఈ టైంలో ఏం జరుగుతాయో మనకు తెలియదు, ఎంతటి నాశనం వస్తుందో మనకు తెలియదు, ఎంతటి ఇబ్బంది వస్తుందో మాకు తెలియదు. కాబట్టి ఇక్కడున్న ఎవరైనా సరే మనుష్యులకు మీ బ్రతుకులను అప్పచెప్పుకోమాకండి, దేవునికి అప్పచెప్పుకోండి. ఆయన పాపం నుంచి విడిపించి నిత్య జీవం ఇస్తాడు. యేసుక్రీస్తు ఒక మాదిరి చెప్తున్నాడు, ప్రాణం పోయినప్పుడు కూడా ఆ ప్రాణాన్ని ఎవరికి అప్పచెప్తున్నాడు? దేవునికి అప్పచెప్తున్నాడు. ఈరోజు ప్రాణం ఇంకొకరిలో ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఉంటుంది. మోసపోతావు, బాధపడతావు, దుఃఖపడతావు, వేదన పడతావు. నేను ఇలా చేస్తాడు అనుకోలేదు, ఇలా జరుగుతుందని ఎన్ని ఒట్టి మాటలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారితే మంచిది. ఇప్పటికైనా సరే వారి చెరల నుంచి మన బ్రతుకులను విడిపించుకొని దేవునికి అప్పచెప్పుకుంటే మంచిది. కాబట్టి ఈరోజు నా పాపం కోసం మరణించి వేదన పడి దుఃఖపడిన యేసుక్రీస్తును మన హృదయంలో తలంచుకున్నాయా, నా కోసమే కదా ప్రభువా, నేను అనుభవించాల్సిన శిక్షను నువ్వు అనుభవించావు కదా తండ్రి, నా కోసం నువ్వు పాపిగా మార్చబడ్డావు, శాపంగా మార్చబడ్డావు. కాబట్టి నాకు విరోధంగా రూపించబడిన రుణం, పాపం నా మీద లేదు. కాబట్టి ఈరోజు నేను పాపము చేసిన బ్రతుకుతున్నానంటే అది నీ కృప కదా ప్రభా. ఇంతటి కృపనివ్వడానికే నువ్వు కొట్టబడ్డావు, నా కోసం నలగొట్టబడ్డావు, వేదనకు పడ్డావు. ఇప్పటివరకు నేను గమనించలేకపోయినాయా, నన్ను క్షమించు. నేను నా బ్రతుకును మార్చుకుంటాను, నా బ్రతుకును నీ చేతుల్లో పెడతాను, నా బ్రతుకును నీకు అప్పచెప్పుకుంటాను అని మనము దేవునికి అప్పచెప్పుకోగలిగితే అది వారి జీవితాల్లో శుక్రవారం. దొంగ కూడా చివరి క్షణంలో దేవునికి అప్పచెప్పుకున్నాడు, తండ్రి యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎంత మంచిది అలా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే. దయచేసి అందరి తలలో ఉంచండి, ఉన్న చోట ఎవరు అటు ఇటు కదలకుండా ఈ చివరి నిమిషంలో సర్వ మానవాళి కోసం రక్తము చిందించడానికి వచ్చిన యేసుక్రీస్తును తలపోసుకుంటూ ఆయన శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తూ ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చున్న నీవు ఇప్పటికైనా సరే అన్న దాహాన్ని తీర్చేవాడిగా దానిగా ఉన్నావా? నీకోసం విడవబడిన క్రీస్తుని ఇప్పటికైనా సరే శిలువలో వ్రేలాడిన క్రీస్తును గమనించే స్థితిలో ఉన్నావా? ఒకసారి మననం చేసుకుని, అవును ప్రభువా, నా కోసం వ్రేలాడబడ్డావు, నా కోసం రక్తం చిందించావు, నా కోసం పాపిగా మార్చబడ్డావు, నా కోసం శాపంగా మార్చబడ్డావు. నా మీద ఉన్న నాకు విరోధంగా రూపించబడిన ధర్మశాస్త్ర రుణాన్ని మీరు తీసివేశారు. కాబట్టే ఈరోజు కృప కలిగి నేను బ్రతుకుతున్నాను. కృప విస్తరించిందని పాపంలో నిలిచి ఉందమా అట్లన రాదు అని పౌలు పడుతున్న బాధను బట్టి చెప్తున్నాను. ప్రియులారా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, క్రియలను బట్టి ఏది జరగలేదు అని అనుకుంటున్నావేమో. ఒక రోజు ఉంది, ఆ దుఃఖం వేదన కలిగే రోజు రాకముందే ఇప్పటికైనా సరే అయ్యా నా పాపము కోసం మరణించిన దేవుడవు, మనుషులందరి చేత తృణీకరించబడి రక్తము చిందించి నాకు విమోచన కలుగ చేసిన దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. నా తల్లిదండ్రులు చూపలేని ప్రేమను మీరు చూపించారయ్యా, నా రక్త సంబంధికులు చూపని ప్రేమను మీరు చూపించారయ్యా. ఎంత కనికరం కలిగిన దేవుడు. నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను, నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను, నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి.
నేను నీకు అప్పచెప్పుకుంటున్నానయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. తండ్రి ఎస్ ఇప్పటి వరకు ఎవరెవరికి అప్పచెప్పుకున్నాను, ఎవరి మీద ఆధారపడ్డాను, దాన్ని బట్టి అనిందలు అవమానాలు పొందాను, సంబంధాలను పోగొట్టుకున్నాను, లోకంలో నాశనం అయ్యాను, నెమ్మది లేదు తండ్రి. అయ్యా నా కోసం మీరు శిలువ మారు మీద వేలాడి రక్తాన్ని చిందించి పాపం నుంచి విడిపించి క్షమాపణ కలిగి చేసిన దేవుడు అని ఇప్పుడు నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇక మీదట పాపం జోలికి పోను. ఎంత ప్రేమను నాకు చూపించిన దేవుడు అయ్యా, ఎంత కృపను నాకు చూపించిన దేవుడు, ఎంత కనికరము నాకు అనుగ్రహించిన దేవుడు అని దేవుడు మన కోసం చూపిన ప్రేమను అయ్యా, నీకు ప్రేమను నేనేమని వర్ణించగలను, ఏమని వివరించగలను తండ్రి అని అలానే ధ్యానపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండండి. త్వరగా మనం ముగిస్తున్న ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపపడండి, పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుడు మీ కుటుంబాలను క్షమిస్తాడు, మీ పాపలు క్షమించి విడుదల కలుగచేసి రక్షిస్తాడు. అలాంటి పశ్చాత్తాప హృదయంతో మనస్ఫూర్తిగా మన పాటల పుస్తకంలో చాలానే ధ్యానపూర్వకంగా 65వ నంబర్ పాట అలానే మౌనంగా ఆ విధంగానే ధ్యానపూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో ఆయన మన కోసం పడిన శ్రమను ధ్యానపూర్వకంగా మనం పాడదాం. ఏమని వర్ణింతును నిన్నేమని వర్ణింతును, ఏమని వర్ణింతును నిన్నేమని వర్ణింతును, నీ శిలువ సహనమును నీ సహనమును ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును. అందరం పాటలు పాడుచుండగా మన పశ్చాత్తాప హృదయంతో, అవును ప్రభువా, నా కోసం కొట్టబడిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఏమని నిన్ను వర్ణించగలుగుతాను తండ్రి, నా హృదయాన్ని నీకు అప్పచెప్పుకుంటానని హృదయపూర్వకంగా పాడబడు. అందరము స్వరమెత్తి, అవునయ్యా నా కోసం తులువలో నిన్న తోలనా
అవును ప్రియులారా, నమ్మకం ద్రోహం చేసింది ఒకరు, పారిపోయిన వారు శిష్యులు. అయినా సరే మౌనంతో మన కోసం ఆ శిలువను భరించాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఎంత మంచిది. అవునయ్యా, నా పాపము కోసమే, నేను చేసిన పాపిష్టి క్రియల కోసమే నువ్వు నన్ను సహనముతో భరించావు తండ్రి, నీకు స్తోత్రం. కొరడా దెబ్బలతో నిన్ను కొట్టిన కోరి క్షమింప వేడితివే. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. కొరడా దెబ్బలు నిన్ను కొట్టిన కోరి క్షమించ వేడితివే. కడకు మరణము నొందితివే. కడకు మరణము నొందితివే. కడలని ప్రేమను చూపితివే. కడలని ప్రేమను చూపితివే. ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును. నీ శిలువ సహనమును, నీ మౌనమును ఏమని వర్ణింతును, నిన్నేమని వర్ణింతును, ఏమని వర్ణింతును. ప్రార్థన చేసుకుందాం. మనం చెప్పబడిన మాటలన్నిటిని బట్టి పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం.